ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సావిత్రి, చెప్పమ్మా. ఏమైంది సావిత్రి? కొంగుతో కళ్ళని అద్దుకుంటున్నావు? నాకేదో అవుతుందన్న భయం గాని ఆలోచన గాని నాకు లేదమ్మా. నా కొడుక్కి ఆపద తలపెడతారని కాస్త కంగారుగా ఉంది. ఎందుకలా అనుకుంటున్నావు? కుడి కన్ను కొట్టుకుంటోందంటే కీడు జరుగుతుందని కదా. నీకు కుడి కన్ను కొట్టుకుంటే నీకేదైనా ప్రమాదం వస్తుందేమోనని గాబరా పడాలి కాని ఊళ్ళో ఉన్న బిడ్డకు ప్రమాదం వస్తుందని నువ్వెలా అనుకుంటావు సావిత్రి? ఇక్కడ నాకంటూ ఎవరున్నారమ్మా? నా ఆశలన్నీ నా పిల్లల మీదే కదా. తన చెల్లెళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే నా కొడుకు కళ్లల్లో నలుసుపడినా నేను తట్టుకోలేను. కాని ఆ వరదరాజులు ప్రతి క్షణం నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. తల్లి మనసంటే ఇంతేనేమో. తనకేదైనా అవుతుందేమోనని ఆలోచించకుండా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం ఆరాటపడుతూ ఉంటుంది. నాకేమవుతుందమ్మా? ఏమీ కాదు. ఏమైందన్నయ్య? ఎడమ కన్ను కొట్టుకుంటుందమ్మా. ఎంతసేపని వెయిట్ చేయాలి? జైల్లో ఉన్న ఆవిడ్ని లేపేమన్నారు. ఇంకా సిగ్నల్ రాలేదు కదా. ఫోన్ వచ్చింది కదా. ఫోన్ వచ్చినా సరే మనకి డీల్ ఓకే అయినట్టు చీటీ పంపిస్తా అన్నారు. అది లేకుండా ముందుకెలా పోతాం? లోపలెవరో లేడీ కానిస్టేబుల్ తో మేనేజ్ చేయిస్తానన్నారు కదా. అవును, అడ్వాన్స్ ఇస్తానన్నాక ఆలోచించకూడదు, పని పూర్తి చేసేయాలి. ఇంకో 10 లక్షలు ఎక్కువ ఇస్తా అన్నారు కదా. ఆలోచించకుండా పని పూర్తి చేసేయాలి. వెళ్దాం పదా. సావిత్రి, ఒక పని చెయ్యి. మన జైలు ఆవరణలో అమ్మవారు ఉంది కదా, ఆ తల్లికి చీర, పసుపు కుంకుమలు, గాజులు సమర్పించి నీ బిడ్డకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు తల్లి అని దండం పెట్టుకో. మంచి ఆలోచనమ్మా. కానీ అవన్నీ తీసుకురావాలంటే మనల్ని పంపించర్లే. జైలర్ మేడం గారికి ఎలాగో నీ మీద మంచి అభిప్రాయం ఉంది. నువ్వు అడిగితే తెప్పించి పెడుతుంది. అలాగే చేద్దాం. నా బిడ్డ యోగక్షేమాల కోసం ఆ తల్లిని అర్థిస్తాను. నా బిడ్డలకి ఏ ఆపద కలగకుండా యోగక్షేమాలతో ఉండేలా చూసుకుంటుంది. అయ్యయ్యో, మగవాళ్లకి ఎడమ కన్ను, ఆడవాళ్లకి కుడి కన్ను కొట్టుకుంటే అంత మంచిది కాదు. అన్నయ్యకి ఏం ప్రమాదం తలపడుతున్నారు అనేసి దగ్గరుండి గమనిస్తున్నాను. ఇప్పటి వరకైతే ఏమీ జరగలేదు. కానీ ఎడమ కన్ను ఎందుకు కొట్టుకుంటుంది? మీ అన్నయ్యకి ఏం కాదులేదు నా, కంగారు పడకు. అవునమ్మా, నాకేం కాదు. కానీ ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉందిరా. అమ్మా నువ్వు ఉండు, అనవసరంగా భయపెట్టకు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక అలా అవుతుందంతే. వీడేదో సైంటిస్ట్లో చెప్తున్నాడు. తల్లి బిడ్డలకున్న అవినాభావ సంబంధం అది. అక్కడ తల్లి కీడు జరుగుతుందనేసి కొడుక్కి తెలిగిపోయినా ఎడమ కొని కొట్టుకుంటాం చూసావా? నాగవల్లి, ఇదిగో తిను. ఏరుకోరి తెప్పించుకున్నావు కదా. ఇప్పుడేం వద్దులే అత్తా. అదేంటమ్మా అలా అంటావు? నీకోసమే కదా తీసుకొచ్చాను. నువ్వే కావాలని అడిగావు కదా. నేను తర్వాత తింటానులే అన్నయ్య. వీళ్ళ అన్నయ్య కష్టపడి బుట్టలో కాయలు పట్టుకొని వచ్చేస్తే వద్దంటుంది ఏంటి నాన్న? నెల తప్పిందని శుభవార్త చెప్పింది.
కానీ ఇప్పుడు తీపి తినరా బోడా. కానీ గంగ పుల్లటి పళ్ళే కదా తెచ్చాడు, తినాలే. అత్తయ్య ఇటివ్వండి. ఈ అత్తిస్తే తినో కాని మీ అన్నయ్య తినిపిస్తే మాత్రం కాదనువు కదూ. అది అన్నా చెల్లెల ప్రేమమ్మా, మనం ఏం అనకూడదు. నాన్న ఇప్పుడు చెల్లికి తినిపిస్తున్నాడు కానీ కాసేపటి తర్వాత వాళ్ళ అమ్మ నోట్లో తులసి తీర్థం పోస్తాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానా బోడా, అది ఈ రోజే అవ్వాలా. బావా, అబ్బాయి పుడితే మాత్రం నీలాగే పుట్టాలి. మేనమామ పోలికలతో పుడతాడులేరా, మనకు వారసత్వంగా అచ్చొచ్చేది అదే కదా. రాస్కల్ తప్పించుకుని పారిపోయాడు. మా పెదనాన్నతో మాట్లాడాడంటే నాగవల్లి అనుమానం నిజమైనట్టే. వీళ్ళేదో ప్రమాదం తలపెట్టారు, కానీ ఎవరికి ఏంటనేది అర్థం కావట్లేదే. గంగాబావ నాగవల్లి దగ్గరున్నాడు. ఈ దొంగ వెదవేమో ఇక్కడికొచ్చి నా కంట పడ్డాడు. వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? ఎంతైనా పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. మామూలుగా మాటలు వింటారు గాని మనం ఏం చేస్తామో పసిగట్టేసి పట్టేస్తారు. ఛా, ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? ఈ చుట్టుపక్కల ఎక్కడ దాక్కుంటాడు? ఈ పులి ఇక్కడి నుండి వెళ్ళిపోతే నా బండి తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేకుంటే నా మీద పడి దాడి చేస్తుంది. వీడికి దొరకడు, దూరంగా వెళ్ళిపోయినట్టున్నాడు. వీడిని వెతకడం అనవసరం. ఛా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.